టమాటా పచ్చడి చేస్తున్నాను. అదిరిపోద్ది. సూపర్ అండి, సూపర్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లేదంటే అసలు వీడియోస్ పెట్టండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టమాటా నిల్వ పచ్చడి చేయబోతున్నాను నేను. నాటు టమాటాలు చూడండి ఎంత రెడ్డిగా ఉన్నాయో. ఈ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ ముందుగా వీటిని చక్కగా నీళ్ళల్లో కడుక్కోవాలి. ఈ నాటు టమాటాలు మనకి రేరుగా దొరుకుతాయి. ఇవి మా తోటలో ఇవి టమాటా పచ్చడి చేస్తున్నాను. అదిరిపోద్ది. రే పచ్చడి బాగుంటుందిరా. బాగా వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసి మనకి నాటు టమాటాలు అయితేనే ఎంత టేస్టీగా ఉంటుంది. మీకు ఇవి దొరుకుతాయో లేదో ఒకసారి కామెంట్ చేయండి. మీరు మూవీ చూసారా? సంక్రాంతికి వస్తున్న మూవీ చూస్తే కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇట్లా చక్కగా నీట్గా ముక్కలు కట్ చేసుకొని వీటిని ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని చక్కగా మగ్గించుకోవాలండి. పొయ్యి మీద వెళ్దాం స్టవ్ దగ్గరికి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ మెంతులు వేయించుకుంటున్నాను. ఒక స్పూనున్నర వేసుకోండి. నేను సుమారుగా 1 కేజీ టమాటా తీసుకున్నాను. దానికి తగ్గట్టుగా ఒక స్పూనున్నర మెంతులు అయితే సరిపోతాయి. వాటిని బాగా రోస్ట్ చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా మెంతులు వేసుకుంటే ఆ టేస్టే వేరుగా ఉంటుందండి. అసలు స్మెల్ బాగుంటుంది. ఇవి కొంచెం కాలగానే వెంటనే ఒక స్పూన్ జీలకర్ర అలా బాగా వేయించుకున్న వాటిని ఈ ప్లేట్లో పక్కకు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం వేడవగానే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటోలు, వాటిని ఇందులో వేసేద్దాం. బాగుందా? అసలు ఇంకా పచ్చడి చేసి ఇంకా అదిరిపోద్ది. ఒరే ఇది ఎక్స్పెరిమెంట్ కాదురా, దేవుడికి దండం పెట్టుకోవడానికి. నాకు బాగా వచ్చిరా ఇది. ప్లేట్ తో కవర్ చేసుకోవాలి. ఇది పెద్దది కదా, మూత పెట్టడం కష్టం. చూడండి చక్కగా మగ్గిపోయినాయి. కనీసం ఒక 10 to 15 మినిట్స్ ఉంచానండి ఇలాగా. మనం ఇంకా ఈ వాటర్ అంతా ఇంకేదాకా వీటిని ఉడికించాలి. కళ్ళుప్పు వేస్తున్నానండి. మనం నిలవ పచ్చళ్ళకి కళ్ళుప్పు వేస్తేనే టేస్టీగా ఉంటుంది. కొంచెం నేను తీసుకున్న కేజీ టమోటాలకి ఒక గిద్ద ఉప్పు సరిపోతుంది. ఈ కారం ఇంటి దగ్గర పట్టించిందండి, అందుకే చూడండి మంచి రెడ్గా బాగుంది. ఇది ఒక 75 to 100 గ్రామ్స్ ఉంటుందండి చింతపండు. ఇవన్నీ మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. అల్లం కానీ వెల్లుల్లి కానీ మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో. మనకు అవసరమైనప్పుడల్లా కొంచెం కొంచెం తీసి తాలింపు వేసుకుంటే బాగుంటుంది. అంటే ఒకేసారి తాలింపు వేసుకుంటే టేస్ట్ మారిపోద్దండి ఒక 10 డేస్కి. మనం ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు తాలింపు వేసుకుంటే కొంచెం ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. ఇవి మ్యాక్సిమం దగ్గర పడిపోయింది. వాటర్ అన్ని పూర్తిగా ఇంకాల్సిన అవసరం లేదండి. ఈ టమాటాలు ఈ మాత్రం ఉడికితే దగ్గర 70% ఉడికినాయి. ఇందులో ఇప్పుడు మనం కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇందాక వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, అది కాకుండా ఇది ఇంకొక స్పూను పచ్చి జీలకర్ర వేయాలి. ఇది ఉడుకుతుంది దీంట్లో. జీలకర్ర టమాటాలు ఉడికితే టేస్ట్ కొంచెం బాగుంటుందండి. ఇప్పుడు సాల్ట్ నేను టేస్ట్కి తగ్గట్టు చూసి వేసుకుందామని మళ్ళీ వేద్దామని పక్కన పెట్టుకున్నాను కొంచెం. అలాగే కారం, ఉప్పు కారం అన్నీ ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలండి. మనం తీసుకున్న చింతపండు కూడా ఇందులోనే వేస్తే మెత్తగా అవుతుందండి ఉడికి. నేను ఫస్ట్ ఇవన్నీ మిక్సీ పట్టుకుంటున్నాను. మెంతులు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి. వీటిని మిక్సీ పెట్టుకొని వచ్చి తర్వాత దీన్ని మళ్ళీ మిక్సీ చేస్తాం. ఇక ఇదే జార్లో ఈ ఉడకబెట్టిన టమోటాలను వేసుకుని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు. అప్పుడు అల్లం ముక్కలు మొత్తం మెదగవని అది ఒకసారి మిక్సీ పట్టి ఆ తర్వాత ఇది వేసాను. బాగుంటుంది అసలు. అవును, ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని కొంచెం పోపు రెడీ చేసుకుందాం. నేను మొత్తం తాలింపు వేసుకోవట్లేదండి, కొంచెమే వేసుకుంటున్నాను. ఇప్పుడు తినడానికి సరిపోయేట్టుగా
ఆయిల్ వేడైందండి. వేడైన తర్వాత కొంచెం తాలింపు గింజలు వేసుకొని అందులోనే కొన్ని ఎండుమిర్చి, రెడీ అయిపోయిందండి. నెయ్యి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని, అది గడ్డలు గడ్డలు ఉంది. అందుకే వేడివేడి అన్నంలో వేసా. చూడు నువ్వు పంచేసావంటే నిన్ను కొడతా. చూడు కరిగిపోయింది. మరి ఇంత వేడిగా నేను తినలేను. ముందు నువ్వే ట్రై చేయి. అమ్మా నెక్స్ట్ టైం ఊరికెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పుడు నెయ్యి ప్యాకెట్ పెద్దది తీసుకోవాలమ్మా. పాలు కాలిపోతుందిరా. చేయగలిందా చేయగలిందా చేయగలిందా. అసలు చూస్తుంటేనేరా బా బా సూపర్ అండి, మామూలుగా లేదు. అసలు కొంచెం అసలు పచ్చట్లో కొంచెం నెయ్యి వేసుకుంటే ఆ టేస్టే వేరు. సబ్స్క్రైబర్స్ కి పెట్టు, నాకు పెట్టే ఉంది. అట్లుంటది మనతోని. సారీ ఫ్రెండ్స్, మర్చిపోయాను. మా వాడు బాగా గుర్తు చేశాడు. మీరు రాలేదు. కేక్ అప్పుడు ఎందుకు పెట్టింది? 100 సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు. అసలు నువ్వు ముందు ఇది తిని నాకు ఫస్ట్ వాళ్ళకి పెట్టు. సబ్స్క్రైబర్స్ యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి పెట్టాను, వాళ్ళు లైక్ చేస్తారు ఇప్పుడు మన వీడియో చూసి. ముందు నువ్వు తిని రియల్ గా చెప్పు. అబ్బా ఎలా ఉందో చెప్పు, ఇంకా ఎలా ఉందో చెప్పు, కామెంట్ చెప్పాలిగా. అంత బాగుంది, టేస్ట్ అదిరిపోయింది. బేసిక్ గా అసలు పచ్చడి అంటే పిల్లలు తినలేరు కదండి. అసలు పిల్లలు పెద్దోళ్ళు ఎవరైనా అంత బాగుంది, ఎవరైనా తినొచ్చు. ఇందులో పచ్చడి అంటే నేను ఎప్పుడు పప్పు చేస్తాను ఇంట్లో, కానీ పప్పు లేకుండా కూడా ఇది అంత టేస్ట్ గా ఉంది. మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లేదంటే అసలు వీడియోస్ పెట్టాం మేము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి ప్లీజ్. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ నువ్వు చెప్తున్నాను రా. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోలు ఎన్నో మరెన్నో చేస్తాం. కొట్టాలి మీరు.